మాన్యువల్ ఫోకస్ లో పెట్టి తీయచ్చు కదా. సాక్షాత్తు శ్రీరంగనాథ స్వామి వారు ప్రత్యక్షమై ఆ విష్ణు చిత్రంలో అమ్మ గోదా గోదా అని ఏడుస్తున్నాడు. గోదాదేవిని పెంచి పెద్ద చేసిన తండ్రి అప్పుడు ఇంకా చేయనది లేక తప్పడం కాదు కదా, తప్పదు. ఆ శ్రీరంగనాథ స్వామి దివ్యమంగళ స్వరూపము కోటి సూర్యుల తేజస్సులో వెంటనే ప్రత్యక్ష ఈ తండ్రితో ఒక్క మాటగా చెప్పకుండా వెళ్ళిపోతావా? ఇది నీకు న్యాయంగా? గోదా అమ్మ గోదా ఎక్కడున్నావమ్మా? పరిస్థితి పల్లకి నృత్యం చూపిస్తా. ఆ పల్లకిలో మహారాజు తీసుకుని వెళ్తున్నారు. ఎక్కడికి? శ్రీరంగపట్టణం కళ్యాణానికి ఏర్పాటు సిద్ధం చేశారు. మంగళ వాక్యాలతో అమ్మవారిని అలంకారం చేశారు. పట్టు చీరని కట్టారు. మంగళ వాక్యాలు ప్రభుత్వంగా కంటికి కాలుపడే పెట్టారు. ఆ ఒక్కరిగా ఉంటుంది గోదా అమ్మవారి కొప్పు. ఆ కొప్పు నిండా పూలు చుట్టుకొని తులసి మాలలు చుట్టుకొని అది తీసి చక్కగా స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో తరుణమాసనమైనది.
రాజగణవాసాయ భద్రాప్రమాత్మే జానకీ ప్రణాథాయ రామచంద్రాయ మంగళం. సాధయామి భాస్పతిం వా సాధయామి నందిం వా సాధయామి మంగళాపతిం వా సాధయామి దీప్యమానాం వా సాధయామి లోచమానాం వా శ్రీ భగవదేవ దేవోత్తమస్య సకలాం బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య తుడుమహాయ దక్షిణార్థం లీలయా వరేణస్య భద్రాజలస్య సీతారథుర్మేద శ్రీ రామచంద్ర స్వామినః పరిపూర్ణ కృపయాస్య భక్త సిజమా వైవస్వత వన్మంత్రే కలిగే పృథ్వపాదే జింబోద్వీపే ఇంకేం అవ్వలేదని అలంకరణ చేస్తున్నారు. దక్షిణ భాగే శ్రీరంగా ద్వితీయ ప్రదేశ గంగా గోదావరి ఒకటి ఓన్లీ నామాలు పెట్టారు చుట్టూ శ్రీరామ క్షేత్రే ఇంకేం వీడియో చంద్రమానేన ప్రభవాసిష్టి సంవత్సరం అనేటువంటి రాక్షసులు ఎక్కడున్నాడని చూస్తే వారు సముద్రంలో దాక్కున్నారనేటువంటి సంగతి తెలిసి అప్పుడు స్వామివారు మత్స్యావతారాన్ని ధరించారు. ఆ యొక్క మత్స్యావతారం ధరించి ఆ సోమకుడు అనేటువంటి రాక్షసుని సంహరించి మరలా తిరిగి ఆ యొక్క వేదాలను బ్రహ్మదేవుడికి స్వామి ఇచ్చారు. అదే సమయంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక భక్తుని కూడా ఈ యొక్క మత్స్యావతారంలో ఉండి స్వామి అనుగ్రహించారు. అయితే ఈ యొక్క అవతారంలో మనకి తెలిసేటువంటి గొప్పనైనటువంటి నీతి ఏమిటి అంటే దొంగతనము చేయడం ఎంత మహాపాపము అనేటువంటిది ఇందులో చెబుతున్నారు. అంటే ఎటువంటి వారైనా సరే దొంగతనం చేస్తే దానికి వారు ఉండేటువంటి అర్హులు ఏమిటి అంటే మరణార్హులే అనేటువంటి గొప్ప సందేశమైనటువంటి అవతారాన్ని స్వామి ధరించారు. ఇటువంటి మత్స్యావతారంలో ఉండేటువంటి స్వామిని దర్శిస్తే అంటే మత్స్యావతారం మనం దర్శిస్తే మనకు కలిగేటువంటి సంపదలు అనేకమైనటువంటి సంపదలను చెబుతారు. ఎందుకంటే వేదాన్ని రక్షించినటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆ యొక్క వేద జ్ఞానాన్ని మనకి లభిస్తుంది అని చెబుతారు. అంతేకాకుండా మనకి 12 రాశుల్లో మీనరాశి ఒకటి. ఆ యొక్క మీనరాశికి అధిపతి అయినటువంటి గురుడు కూడా మనకి విజ్ఞానాన్ని అందిస్తాడు. కాబట్టి ఇటువంటి గొప్పనైనటువంటి ఈ యొక్క రోజున మత్స్యావతారంలో స్వామి ఉండడం వలన మనందరం కూడా స్వామిని దర్శిస్తే ఆనాడు ఆ యొక్క బ్రహ్మగారిని ఎలా అయితే అనుగ్రహించారో అలా అందరినీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.